మీరు ఆఫ్లైనా ఆన్లైనా అని నేనైతే ఆన్లైనే సెలెక్ట్ చేసి పంపించాను. ఎందుకంటే ఈ చిన్న ఏజ్లోనే స్కూల్లోనే చేసి వాళ్ళ ముందే చేసి ప్రెజెంట్ చేసి పక్కన మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు మీ అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ముందుగా మీ అందరికీ ఆఖరి కార్తీక సోమవారం శుభాకాంక్షలు. పొద్దున్నే పూజ అవన్నీ అయిపోయాయి ఆల్రెడీ. ఇప్పుడైతే మా వారు ఆఫీస్కి కూడా వెళ్ళిపోయారు. మా అమ్మాయి లేచి ఫ్రెష్ అయిపోయి పాలు తాగి నట్స్ తిని క్లాస్లో అయితే కూర్చుంది. క్లాస్ స్టార్ట్ అయిపోయింది తనకి. ఆన్లైన్ క్లాసెసే చెప్పడం మర్చిపోయాను. ఈరోజు రేపు కూడా, అంటే మండే ట్యూస్డే కూడా. వెన్స్డే కోసం ట్యూస్డే నైట్ అప్డేట్ వస్తుంది. చూడాలి వెళ్ళాలా లేదా అని. ఏక్యూఐ చాలా వర్స్ట్గా ఉంది బయట సిచ్యువేషను. అండ్ మన ఫీడ్బ్యాక్ కూడా అడిగారు. స్కూల్లో కూడా గూగుల్ ఫామ్ పంపించారు. అంటే ఇప్పుడు బయట ఉన్న సిచ్యువేషన్ని బట్టి మీరు ఆఫ్లైనా ఆన్లైనా అని. నేనైతే ఆన్లైనే సెలెక్ట్ చేసి పంపించాను. ఎందుకంటే ఈ చిన్న ఏజ్లోనే పిల్లల లంగ్స్ మీద ఎక్కువ ఎఫెక్ట్ పడుతుందని నాకైతే అనిపిస్తుంది. అంత ఇదిగా ఉంటుంది. ఎందుకంటే మనం బాల్కనీలోకి వెళ్ళి బ్రీతింగ్ తీసుకున్నప్పుడు తెలుస్తుంది ఆ డిఫరెన్స్. ఎందుకు వచ్చిందిలే అన్నట్టు. ఫైనల్గా చూద్దాం ట్యూస్డే ఏం డిసైడ్ చేస్తారో. ఇక్కడైతే నేను మా అమ్మాయి బ్రేక్ఫాస్ట్ కోసం ఇడ్లీ వేశాను. మా వారికి రాగి జావా అండ్ పప్పాయ. నేనైతే ఈరోజు ఫాస్టింగ్, మండే కాబట్టి. అది బ్లాగ్ ఇప్పుడే స్టార్ట్ చేశాను. మా వారు ఆఫీస్కి వెళ్ళిపోయారు. మా వారు లంచ్ బాక్స్లోకి అదే వాళ్ళిద్దరు కలిపి ఆలు పాలక్ ఫ్రై అయితే చేశాను. తన కోసం ఆఫ్టర్నూన్ ఏమైనా చేయాలి, రసం పెట్టాలా, ఏం తింటుందో చూసి చేస్తా దాన్ని బట్టి. ఇక్కడ కిచెన్ క్లీనింగ్ అయితే చేయాలి. ఇప్పుడు మా వారు వెళ్ళారు. మా వారి లంచ్ బాక్స్ అవన్నీ నేను ఆల్రెడీ షార్ట్ అప్లోడ్ చేసా, మీరు చూసే ఉంటారు. చూడకపోతే మన ఛానల్లో ఉంది, చూసేయండి. డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా లింక్ ఇస్తాను. అది సంగతి. కిచెన్ క్లీనింగ్తో మన డే అండ్ బ్లాగ్ అయితే స్టార్ట్ అవుతుంది. మొక్కలకు వాటర్ పోయాలి, బట్టలు అయిపోయినాయి, బట్టలు ఆరబెట్టాలి. ఇక్కడతో మన డే అయితే స్టార్ట్ అవుతుంది. యాజ్ యూజువల్ నైట్ వరకు బ్లాగ్ కంటిన్యూ అవుతుంది. సో చివరి వరకు మిస్ అవ్వకుండా చూసి ఎలా అనిపించిందో నాకు చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ లైకే నా మోటివేషన్. అది మా అమ్మాయిని అయితే ఒకసారి చూద్దాం. Some seeds have hair on threads that are attached with the form of a sort of a parachute. कुछ seeds होते हैं ना उसके ऊपर threads attach होते हैं, ऐसे दिखने में ऐसा लगेगा कि जैसे parachute. ఇంకలా మా అమ్మాయి క్లాస్లో మా అమ్మాయి బిజీగా ఉంది. ఇడ్లీ అయిపోయినా కూడా బ్రేక్ టైంలోనే బ్రేక్ఫాస్ట్ చేయగలదు కాబట్టి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి నేనైతే ఇక్కడ మొక్కల దగ్గరకు వచ్చాను. ఈరోజు బాల్కనీస్ కూడా క్లీన్ చేద్దాం అని అనుకుంటున్నాను. మొక్కలకి వాటర్ పోసే డే ఎలాగో ఫెర్టిలైజర్ కూడా ఇచ్చి, లిక్విడ్ ఫెర్టిలైజర్ 1 మంత్ దాటిపోతుంది, అది కూడా ఇద్దామని ఇంకా వాటర్లో అయితే మిక్స్ చేసి మొక్కలకి వాటరింగ్ చేసేస్తున్నాను. ఇవన్నీ రెగ్యులర్ పనులు. సండే అయినా మండే అయినా ఫాస్టింగ్ అయినా పూజ ఉన్నా ఏమున్నా సరే తప్పదు. మనం ఎలా రోజంతా వాటర్ లేకపోతే హైడ్రేటెడ్గా ఉండమో మొక్కలకు కూడా అంతే. సమ్మర్లో రోజు ఇవ్వాలి, అవసరాన్ని బట్టి 2 పూట్ల ఇవ్వాలి. ఇంక ఇలా రైనీ సీజన్ అనుకోండి అవసరం లేదు, ఎప్పుడైనా వర్షాలు పడకపోతే ఇస్తే సరిపోతుంది. వింటర్లో కూడా ఆల్టర్నేట్ డే ఇస్తే చాలు. రెడీయా? క్రికెట్కి రెడీయా? సో వర్చువల్ క్లాసెస్ బాగా ఎంజాయ్ చేస్తున్నావు. నీకు ఇది బాగుందా, ఆన్లైన్ బాగుందా తల్లి? అది మీన్ ఆన్లైన్ బాగుందా, ఆఫ్లైన్ బాగుందా? నాకు రెండు బాగానే ఉంటాయి, కానీ ఐఎమ్ అప్సెట్. ఎందుకంటే ఆఫ్లైన్లో మా ప్రాజెక్ట్ చేస్తున్నాను, ఇప్పుడు చేయలేం కదా. గ్రూప్ ప్రాజెక్ట్ కదా. సోలో అయినా నేను ఇంట్లో చేసేసుకునేదాన్ని. అది కూడా ఇంట్లో చేయకూడదంట, స్కూల్లోనే చేసి వాళ్ళ ముందే చేసి ప్రెజెంట్ చేసి పక్కన పెట్టారంట. ఓకే. ఇంతకీ ప్రాజెక్ట్ ఏంటమ్మా? ఎర్త్క్వేక్ అలా. వావ్. దానికి కొన్ని అవి కొనాలిగా.
ఎలక్ట్రికల్ కొనాలి, నట్, బజర్, బ్యాటరీ, మెటల్ వైర్స్ అవన్నీ కొంటే జస్ట్ మా ఫ్రెండ్స్ ఏం చేశారంటే ఒక స్కూల్ లాగా ఇల్లు లాగా పెట్టాం. స్కూల్ అది యాక్చువల్గా అయితే అక్కడ ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు మనం మాన్యువల్ గా కదపాలి, లేకపోతే మేమేమనుకున్నాం అంటే వైబ్రేట్ అయ్యేలాగా పెట్టాలి. స్ట్రింగ్ పెట్టి మేము కింద నుంచి కదుపుతాము, ఎవరికి తెలియదు మేము కదుపుతున్నాము, ఓన్గా కదుపుతుంది అనుకుంటారు. సో అలా చేసి ఎర్త్క్వేక్ అలాం ఉంటుంది కదా, అది ఇలా షేక్ అయితే అది అలాం వస్తుంది, అది బజర్ వల్ల వస్తుంది. సో అదంతా సర్క్యూట్ అన్నా నేను తీసుకెళ్తున్నా, మిగతా స్కూల్లో అవన్నీ వాళ్ళే చేస్తున్నారు. ఓకే ఓకే గుడ్. ఇప్పుడైతే క్రికెట్కి రెడీ. ఎస్. సో ఇంక రేపటి తర్వాత తెలుస్తుంది అంతేగా? యా. ఓకే లెట్స్ గో మరి. ఓకే అయిపోయింది, మేమైతే క్రికెట్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం. రా తల్లి వెళ్దాం. వచ్చేసి ఇంక నేను ఫ్రెష్ అయిపోయి పనులు స్టార్ట్ చేసేయాలి స్లోగా. బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, మీరు అయితే చూస్తుండండి. ఇంకొక 2 hours తనైతే ఫుల్ బిజీగా ఉంటుంది. మీ పిల్లలు ఏ యాక్టివిటీస్లో ఉన్నారు, పిల్లలకి ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ ఉండేలా మాత్రం చూసుకోండి. ఎప్పుడు ఇంట్లోనే కూర్చోవడం, టీవీ చూడడం, ఫోన్ చూడడం ఇలాంటివి కాకుండా ఏదైనా వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి క్రికెట్, బ్యాడ్మింటన్, బాస్కెట్బాల్, వాలీబాల్, పిల్లలు అసలు చాలా ఆడుతున్నారు, ఫుట్బాల్ కూడా ఆడచ్చు. సో ఏదో ఒక దానిలో వాళ్ళు ఎంగేజ్డ్గా ఉండేలా చూడండి. అట్లీస్ట్ వాళ్ళకి 1-2 hours అవుట్డోర్ యాక్టివిటీస్ ఉంటే బాగుంటుంది. ఇవాళ రేపు స్కూల్లో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, లేవని అనట్లేదు. ఈవెన్ మా పాపకు కూడా ఉంది స్పోర్ట్స్ చాయిస్ అని, అక్కడ కూడా తన చాయిస్ క్రికెటే. కానీ వీక్లీ 2 days ఉంటుంది అంతే. వీక్లీ 2 days ఉండడం వేరు, అట్లీస్ట్ 5-day వీక్ పిల్లలకి ఫిజికల్ యాక్టివిటీ ఉండేలా మనం చూసుకోవడం వేరు. కాబట్టి మీ అవైలబిలిటీని బట్టి, మీ పిల్లల ఇంట్రెస్ట్ని బట్టి ఎందులో ఒక దానిలో ఇన్వాల్వ్ చేయండి. పిల్లలు యాక్టివ్గా ఉంటారు. ఫిజికల్గా యాక్టివ్గా ఉండటం చాలా ఇంపార్టెంట్ చిన్నప్పటి నుంచి, లేకపోతే లేజీగా అయిపోతారు పిల్లలు. ఇంకా అది నేనైతే వచ్చేసి ఇల్లంతా ఒకసారి మళ్ళీ క్లీన్ చేసేసుకొని ఫ్రెష్ అయిపోయి ఇక్కడ ఫస్ట్ పొంగల్కి అయితే రెడీ చేసేసాను. ఇంకా పాలు పొంగల్ చేయాలి అంటే కొంచెం టైం పడుతుంది కాబట్టి ఎప్పటిలానే ప్యారలల్గా మనం మిగతా పనులన్నీ నేను చేసుకుంటూ ఉన్నాను. చిక్కుడుకాయలు ఉడకడానికి పెట్టాను, పప్పు నానబెట్టాను, పప్పు చేద్దామని పాలకూర పప్పుకి. అండ్ పనిలో పనిగా ఉసిరికాయలు కూడా క్లీన్ చేసుకొని నీట్గా వైప్ చేసి వాటికి కూడా బొట్లు పెట్టేసుకొని దీపాలు రెడీ చేసి పెట్టేసుకుంటే ఇవన్నీ పక్కన రెడీగా ఉంటాయి. తర్వాత మన పనులన్నీ ఒకదాని తర్వాత ఒకటి చేసుకోవచ్చు. యాక్చువల్గా ఉసిరి దీపాలతో లాస్ట్ కదా పని, తర్వాత చేసుకుందాం వల్లే పని అంతా అయ్యాక అని ఊరుకుంటే అలా మర్చిపోతాం. ఫైనల్గా పూజ లేట్ అవుద్ది. అందుకని నేను టైం చూసుకొని స్లోగా చేసేసుకుంటూ ఉంటానన్నమాట పనులన్నీ. ఇంక ఇక్కడైతే పాల పొంగల్ ఆల్మోస్ట్ రెడీ, చిక్కుడుకాయ ఫ్రై రెడీ. ఇంకా స్టవ్ ఖాళీ అయింది కదా, చిక్కుడుకాయ ఫ్రై తీసేసి పప్పు పెడదాం కదా అని పాలకూర అయితే కట్ చేస్తున్నాను. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. చిక్కుడుకాయలు కూడా అంతే, జస్ట్ ఇలా తుంచేసి లైట్గా ఒక బాయిల్లో స్టీమ్ కుక్ చేసేసుకొని ఫ్రై చేసేసుకోవడమే. పప్పు కూడా ఓన్లీ పాలకూర, ఉల్లి వెల్లుల్లి యూస్ చేయం కాబట్టి చక్కగా మంచి సాత్విక్ ఖానా ఈజీగా చేసేసుకొని తినేయచ్చు అనమాట. పప్పు కోసమే ఇక్కడ నేనైతే రెడీ చేస్తున్నాను. ఇంతకీ మీకు నా వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి? మీకు కనుక మన వీడియోస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. మీరు లైక్ చేస్తే మన వీడియోస్కి రీచ్ పెరుగుతుంది. అండ్ మీ లైకే నాకు మోటివేషన్ కాబట్టి నేను మోటివేట్ అయ్యి ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయాలంటే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఇంతకీ మీకు హైప్ ఆప్షన్ యాక్టివేట్ అయిందా లేదా? యాక్టివేట్ అయినట్టయితే తప్పకుండా మన వీడియోని హైప్ చేయండి. ఇంతకీ మీరు మీ ఆఖరి కార్తీక సోమవారం పూజ ఎలా చేసుకున్నారు, ఎన్ని వారాలు చేసుకోగలిగారు అనేది నాతో చెప్పడం మర్చిపోకండి. వీడియో అప్లోడ్ అయినప్పటి నుంచి నేను మీ కామెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. కొంచెం టైం తీసుకొని ఒక చిన్న కామెంట్ డ్రాప్ చేస్తే నాకు చాలా మోటివేటింగ్గా హ్యాపీగా అయితే ఉంటుంది. అండ్ ఇప్పుడైతే సోషల్ మీడియాలో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ వైరల్ అవుతుంది 2 days నుంచి. అది మీ వరకు వచ్చిందా లేదా? ఇంకా 1 day 2 days టైం ఉంది కాబట్టి మనం కూడా దాని గురించి మాట్లాడుకుందాం. పోలిపాడ్యమి చేస్తాం కదా, అది ఫ్రైడే వచ్చింది కాబట్టి ఫ్రైడే చేయాలా వద్దా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ లాగా అయిపోయింది. అందరూ రకరకాలుగా ఏం చెప్పట్లేదు, పెద్దవాళ్ళందరూ ఒకేలా చెప్తున్నారు. ఏంటంటే దీనికి
మంగళవారానికి శుక్రవారానికి ఇలాంటి వాటికి ఏం సంబంధం లేదు. మార్గశిర మాసంలో వచ్చే మొదటి రోజు దీపాలు అయితే వదిలిపెట్టాలి. సో మనం ఆ శుక్రవారం మంగళవారంతో సంబంధం లేకుండా హాయిగా ఆ రోజు పూజ చేసుకోవచ్చు అని అయితే చెప్తున్నారు. మీరేమంటారు? ఈ విషయం గురించి మీకు ఐడియా ఉందా? మీ ఒపీనియన్ ఏంటి? మీరు ఏ రోజు చేసుకుంటున్నారు అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇక్కడ మీరు కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం వల్ల నాతో పాటు మన లవ్లీ సబ్స్క్రైబర్స్ ఇంకొంతమందికి కూడా ఇలాంటి డౌట్స్ ఏమైనా ఉంటే క్లారిఫై అవుతుంది. సో ఎవరన్నా చూస్తూ ఉంటే ఇది ఎంతవరకు నిజం, అక్కడ వస్తుంది ఎంతవరకు నిజం అనేది చెప్పండి. నార్మల్గా యూట్యూబ్లో పూజా వీడియోస్ చేసేవాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు మాత్రమే ఫ్రైడే చేసుకోకూడదు, సాటర్డే మార్నింగే వదిలిపెట్టాలన్నట్టు చెప్తున్నారు. కానీ బట్ నార్మల్గా పెద్దవాళ్ళందరూ మాత్రం చేసుకోవచ్చు ఫ్రైడే అన్నట్టే చెప్తున్నారు. సో నేను వెయిట్ చేస్తూ ఉంటా కామెంట్స్ కోసం. మీ ఒపీనియన్ ఏంటి, మీకు ఏమైనా తెలిస్తే నాతో చెప్పండి. ఫైనల్గా పొంగల్ రెడీ అయిపోయింది, పప్పు కూడా బాయిల్ చేసేసాను, చిక్కుడుకాయ ఫ్రై కూడా రెడీ అయిపోయింది. అన్నీ పక్కకు పెట్టేసుకొని ఇంకా మా వాళ్ళు క్రికెట్ దగ్గర నుంచి వచ్చేసారు. వాళ్ళిద్దరు ఫ్రెష్ అవుతున్నారు. యాజ్ యూజువల్ ఎవ్రీ వీక్ లానే వాళ్ళు ఫ్రెష్ అయ్యేలోపు నేనైతే లోపల దీపారాధన చేసేసుకొని మంచిగా ఒకసారి శివుని అష్టోత్తర శతనామం వాళ్ళైతే చదివేసుకుంటే ఈ గ్యాప్లో వాళ్ళిద్దరు రెడీ అయిపోతే అందరం కలిసి బయట పూజ అయితే చేసేసుకుంటాం. సో కార్తీక మాసం నెల రోజుల పండగ అని చెప్పినంతసేపు పట్టలేదు, ఎంత ఫాస్ట్గా అయిపోయిందా అనిపించింది నాకైతే. ఓన్లీ థింగ్ ఏంటంటే చలి కొంచెం బాగా ఎక్స్పీరియన్స్ చేసాం ఈసారి. ఎవ్రీ ఇయర్ కన్నా కూడా ఒక 15 days ముందుగానే మంచి చలినైతే ఎక్స్పీరియన్స్ చేసాం అనిపించింది. ఈవెన్ నేను కూడా విన్నాను మన సైడ్ కూడా చలి బాగా పెరిగిందని. సో మీ ఏరియాస్లో ఎలా ఉంది చలి, మీరు ఏరియా నుంచి మన వీడియోస్ చూస్తున్నారు అనేది నాతో షేర్ చేసుకోండి. ఇంతకీ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా మన వీడియోస్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. మీ దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసేయచ్చు. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. అండ్ నిన్న మన ఛానల్లో వీక్లీ మీల్ ప్రెప్ వీడియో ఒకటైతే పెట్టాను. మీరు స్మూత్గా ప్రశాంతమైన వారం కోసం సండేని ఎలా ప్లాన్ చేసుకోవాలని. ఆ వీడియో చూసారా లేదా? చూడకపోతే ఒకసారి చూసేయండి. చూసిన వాళ్ళైతే ఎలా అనిపించిందో చెప్పండి. ఇలాంటి వీడియోస్ ఇంకా చేయమంటారా వద్దా అనేది కూడా నాతో షేర్ చేసుకోండి. మీరు ఇక్కడ కామెంట్ చేయలేకపోతే మనకి సేమ్ రిత్కృతి స్వీట్ హోమ్ ఐడితోనే ఇన్స్టా అకౌంట్ కూడా ఉంది. ఈవెన్ అక్కడ కూడా మీరు నాకు DM చేయొచ్చు, నేను మీకు రెస్పాండ్ అవుతాను.
ఇంకా అలా తులసమ్మ దగ్గర కూడా పూజ, ఉసిరి దీపాలు వెలిగించుకోవడం అంతా అయిపోయింది. మీరు కూడా దర్శనం చేసేసుకోండి. ఆ కార్తీక దామోదరుడి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు పూజలు ఎలా చేసుకున్నారు అనేది మాత్రం నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. దీపాల వెలుగుని ఇలా చూస్తూ ఉంటే అసలు ఆ ఫీలే వేరే అనిపిస్తుంది నాకు. లైట్స్ ఆఫ్ చేసి దీపాల వెలుగులో దేవుణ్ణి చూడడం అంటే నాకు భలే ఇష్టం. రోజుకు ఒక్కసారైనా పని చేస్తాను నేను కంపల్సరీ. ఇంకా యాజ్ యూజువల్ ఇంట్లో అయిపోగానే కొంతసేపు ఇంట్లో కూర్చొని త్వరగా మందిరానికి కూడా బయలుదేరిపోయాం. ఈరోజు నేను పనులన్నీ ఒక హాఫ్ అన్ అవర్ ప్రీపోన్ చేశాను. ఎందుకంటే మా దగ్గర వింటర్ కదా, యూజువల్గా 8:30కి క్లోజ్ అయ్యే మా సొసైటీలో ఉండే టెంపుల్ 7:30, 7:45కి క్లోజ్ అయిపోతుంది. కాబట్టి త్వరగా రావాలని అనుకున్నాం. ఇప్పటికే అంతా క్లోజింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేసేసారు ఆల్రెడీ. ఇంకా ఇంతకన్నా ప్రీపోన్ చేయడం నా వల్ల కాదు. ఇంట్లో పనులు చేసుకోవాలి, పాప రావాలి, మా వారు రావాలి, అందరు రెడీ అవ్వాలి, ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇంకేముందలేండి, లాస్ట్ వీక్ కదా. ఇంకెప్పుడైనా రావాలంటే మార్నింగ్ టైంలో రావాలి. ఈవినింగ్ ఇంకా చలి పెరుగుతుందే కానీ తగ్గేది ఉండదు కదా. డిసెంబర్ వచ్చే కొద్దీ ఇంకా సివియర్ అయిపోద్ది చలి. అందుకే వీళ్ళు కూడా 7:30కి క్లోజ్ చేసేస్తున్నారు. ఇంకా ఫైనల్గా నేనైతే స్వామివారికి నైవేద్యం పెట్టేసి ఆవునేతి దీపారాధన ఇక్కడ కూడా చేసుకొని మంచిగా అందరం అయితే నమస్కారం చేసేసుకొని ఇంకా ప్రశాంతంగా గుడికి వస్తే కూర్చోకుండా వెళ్తే అలా కొంతసేపు అలా కూర్చుంటే ఆ హ్యాపీనెస్సే వేరనమాట. సో అదండి, ఇలా మా ఫైనల్గా ఆఖరి కార్తీక సోమవారం పూజ కూడా చాలా ప్రశాంతంగా హ్యాపీగా అయితే జరిగింది. ఈ చిన్న వీడియో ఇక్కడే ఎండ్ చేసేస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంతవరకు కీప్ స్మైలింగ్. సీ యూ టుమారో. టేక్ కేర్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్.